వదలు వదలండి. చాలా బాధగా ఉంది కావేరి. నేను అర్థం చేసుకోగలనయ్యా. నాన్నగారికి ఇంత అవమానం జరిగినా ఏమీ చేయలేని పరిస్థితి కావేరి. ఆయన ఎంత బాధపడుతున్నారో ఇందాక ఆయన కళ్ళల్లో చూశాక అర్థమైంది. మానసికంగా లోపల ఆయన చాలా కుంగిపోతున్నారు. ఇన్ని రోజులు మా నాన్నగారి కోసం అమ్మ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆయన ఆరోగ్యం కోసం ఏం చేయాలో అన్నీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని దిగులుగా ఉంది కావేరి. కొడుకుగా మీరు పడే బాధ నాకు అర్థమైందయ్యా. ఎన్నో సమస్యల్లోంచి మనం బయటపడ్డాం. ఇది కూడా అంతే, అన్నీ సర్దుకుంటాయి. మీరు దిగులు పడకండి అయ్యా, సరేనా? ఇదంతా ఎవరో వెనకుండి నడిపిస్తున్నారేమో అని నా మనసు కనిపిస్తుంది. వాళ్ళు ఎవరై ఉంటారు? హరిశ్చంద్రరావు గారి ఇంట్లో ఉన్న ఆ ఇంపార్టెంట్ పర్సన్, ఆ లేడీ ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఈ టైంలో సత్య ఎక్కడికి వెళ్ళింది? ఛానల్కి ఫుటేజ్ ఇచ్చింది కూడా తనే అయి ఉంటుందా? అసలింతకీ ఎవరా లేడీ? ఎవరు? ఆ ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. వారిలో ఒకరు కావేరి, ఇంకొకరు సత్య.
ఈ మిడ్ నైట్ సత్యకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ రాంగ్. కోడళ్లలో ఎవరైనా ఆ ఇంటికి వ్యతిరేకంగా ఉన్నారా? అందుకే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అయితే వాళ్ళిద్దరిలో ఎవరై ఉంటారు? ఎవరు? కావేరియా? సత్యానా? నువ్విప్పుడు ఎవరు తెలుసా? నా హస్బెండ్ కి సెటప్ కి ఒక భార్యకి తేడా ఏంటో తెలుసా? గంగా నదికి మురికి కాల్వకి ఉన్నంత తేడా ఉంది. మోహన్, నువ్వా? లైట్ వెలుగుతుంటే ఇంకా పడుకోలేదేంటా అని వచ్చాను కార్తీక గారు. నిద్ర రావడం లేదు మోహన్, భయంగా ఉంది. సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి? నా చావు నన్ను చావనివ్వకుండా మీ బాస్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఆలోచిస్తుంటే నేనెందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి మోహన్? నేను మోసపోయానన్న బాధ ప్రతి క్షణం నాకు గుర్తుకొస్తుంది. ఒకరోజు 2 రోజులో ఎవరైనా అండగా ఉంటారు, జీవితాంతం ఉండలేరు కదా మోహన్. కార్తీక గారు, ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి, ఆందోళన పడతారు. మీరున్న పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలు రావడం సహజం. కానీ రేపు మీ లైఫ్ ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకండి. నేను కూడా ఒక అనాథనే కార్తీక గారు. అమ్మలాంటి అత్తయ్య చిన్నప్పుడు నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయింది. మావయ్య కొండ మీద నుంచి దూకి చనిపోయాడో బ్రతికున్నాడో కూడా తెలీదు. అప్పుడే పుట్టిన పసికందు మేనకోడలు జానకి కూడా నా కళ్ళ ముందే తప్పిపోయింది. ఒంటరివాణ్ణై పిచ్చోళ్ళా ఏడ్చాను. ఆ దేవుణ్ణి తిట్టుకున్నాను. బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. అప్పుడు నా వయసు 7 ఏళ్ళు. ఇప్పుడు చెప్పండి, నాకొచ్చిన కష్టం కంటే మీది పెద్ద కష్టమా కార్తీక గారు? నేను ఎవరికోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఈరోజు మోహన్ అనేవాడు ఉండేవాడు కాదు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. అయినా సరే మన పుట్టుకకి ఏదో ఒక పరమార్థం ఉంటుందని నేను నమ్ముతాను. ఓర్పు, సహనం అన్ని కష్టాలకు సమాధానం చెప్తుంది. ఎంతటి గాయానికైనా మందు కాలమే. దానికంటే గొప్ప మందు ఈ ప్రపంచంలో ఏది లేదు కార్తీక గారు. నా మాట విని ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. అంటే నన్ను మోసం చేసిన నిఖిల్ని వదిలేమంటావా? నిఖిల్ గారు మిమ్మల్ని మోసం చేశారో లేదో నాకు తెలీదు. ఒకవేళ మోసం చేశారే అనుకో, మీరేం చేస్తారు? పోలీస్ కేసు పెడతాను. సరే, ఆ విషయం వాళ్ళ అన్నయ్య అఖిల్ గారికి చెప్పండి. తమ్ముడి మీద కేసు పెట్టనిస్తాడా? చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని ఆలోచిస్తున్నారేమో. అందుకే వాళ్ళకి కాస్త టైం ఇవ్వండి. మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చి కంటికి రెప్పలా ఎందుకు చూసుకుంటారు? మీ ఆలోచనల్ని కట్టడి చేసుకోండి. మానసిక ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి ప్లీజ్.
ఐ లవ్ యూ సత్య. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకిప్పుడే అర్థమైంది. కానీ దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు సత్య. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సత్య. సత్య మేడం, మీరప్పజెప్పిన పనిని ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. హలో, సార్ ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటే. మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం. ఓ ఐఎమ్ సారీ సిఏ గారు. వాట్? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కలవలేని పరిస్థితి. ఓ గాడ్. మీ అర్జెన్సీ నాకు తెలుసు, బట్ నేను ఇప్పుడు కలవలేను. అరే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు మీరు నాకు ఇస్తారని చాలా హోప్స్తో ఉన్నాను మేడం. సారీ సిఏ గారు. ఇట్స్ ఓకే. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో అవి నాకు వాట్సాప్ చేయండి. చెప్పాను కదా సిఏ గారు, వాట్సాప్లో ఆధారాల్ని పంపించలేను. మరి ఇప్పుడు ఎలా అండి? నాకు ఆ కేసు ఎఫ్ఐఆర్ పేపర్స్ కావాలి. అది స్టడీ చేసి మీకు కావలసిన ఆధారాలు పంపిస్తాను. సరే, ఇట్స్ ఓకే మేడం. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, గుడ్ నైట్. హలో 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 మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. Shit. నా మొగుడికి ప్రేమ పిచ్చి పట్టింది, అందుకే తోకలా తిరుగుతున్నాడు. నువ్వు నా వెనక్కి ఫాలో చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు. నేను ముందే నోటీస్ చేశాను నీకు. నిఖిల్ పడుకున్నాడు అనుకున్నాను, కానీ నన్ను సీక్రెట్గా ఫాలో చేస్తున్నాడు. సార్ సార్, ఏంటి ధనుష్ ఇలా చేసావు? సార్, ఇన్వెస్టిగేషన్లో నాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు సార్.
బట్ దొంగను నోటీస్ చేశాను సార్. నోటీస్ చేస్తే లాభం లేదు, ఆధారాలతో పట్టుకోవాలి ధనుష్. 20 years బ్యాక్ కేసు సార్ ఇది. ఇంకాస్త టైం కావాలి. ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటి, నీలో క్యాలిబర్ ఉంది కాబట్టి ఈ స్పెషల్ కేసుని నీకే అప్పచెప్పాను. ఎస్ సార్. అసలు ఏ ఆధారాలు లేకుండా హరిశ్చంద్రరావు ఫ్యామిలీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్ సార్. హరిశ్చంద్రరావు నాకు మంచి మిత్రుడు, భారత ప్రభుత్వ అవార్డు గ్రహీత. అలాంటి వ్యక్తిని నువ్వెందుకు టార్గెట్ చేసావు? సార్, ఆ న్యూస్ గురించి, సీక్రెట్గా తీసిన ఆ వీడియో గురించి నాకు తెలియదు సార్. సమ్ అదర్ పర్సన్ ఎవరో చేశారు. ఎవరు వాళ్ళు? ఫైండ్ అవుట్ చేస్తాను సార్. అసలు కేసు తేలలేదు, దొంగ ఎవరో తెలీదు. ఇలాగైతే ఎలాగయ్యా? సార్, నాకు కొంచెం టైం కావాలి. ఇంకా టైం అంటే కుదరదు ధనుష్. ఈ కేసులో ఆధారాలు లేవంటున్నావు కదా, క్లోజ్ చేసేయ్. నా మీద గౌరవంతో హరిశ్చంద్రరావు ఫ్యామిలీ మన మీద పరువు నష్టం దావా వేయలేదు. సార్, ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు ఆ ఇంట్లో ఉన్నాయి సార్. సరే, ఉన్నాయని చెప్తున్నావు కదా, 24 గంటల్లో ఆధారాలు చూపించగలవా? ఎస్ సార్, ఇట్స్ మై ఛాలెంజ్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఓకే, 24 గంటల్లో ఒక్క ఆధారం చూపించి చాలు, కేసు ముందుకు వెళ్తుంది. లేదంటే క్లోజ్ అవుతుంది. దాట్స్ ఇట్. ఆ గదంతా శుభ్రం చేశారు కదా? అంతా శుభ్రం చేశాం స్వామి. పెద్ద స్వామి త్వరలో రాబోతున్నారు. ఆయన ఉండేది ఆ గదిలోనే, కాబట్టి చిన్న మరక కూడా ఉండకూడదు. అలాగే స్వామి. అంతా అయిపోయాక తాళం వేసేయండి. అలాగే స్వామి. ఈ అంజీ ఆశ్రమంలో ఉన్న డైరీలు కనిపెట్టాడా లేదా? ఆ రోజు వెనక నుంచి మీరు బలంగా కిందకి తోసేశారు.
నా ఒంటికి తాకిన మీ చేతులు నన్ను కాపాడ్డానికి కాదు, కావాలని తొయ్యడానికే నా వెనక బలంగా తాకే.